శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదాం పహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్తోచ్చ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హారి విభోం పరమేశ్వర స్వరూపమైన ప్రేక్షకులకు వందనములు వందనములు వందనములు. నిన్నటి రోజు ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో శర్మ వృత్తాంతాన్ని నేను వివరణ చేసి ఉన్నాను. జనమేజయ మహారాజుతో శర్మ చెప్పింది, రాజా పరమ ధార్మికులైన పాండవుల వంశంలో జన్మించావు, కారణం లేని కష్టాలు వస్తాయి, జాగ్రత్త సుమా. అప్పుడు జనమేజయ మహారాజు ఒక మున్నిపల్లికి వెళ్ళాడు. అక్కడ శృతశ్రవసుడు అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండాడు. ఆయన కుమారుడే సోమశ్రవసుడు. ఆయన యమనియమాల్లో దిట్ట. అటువంటి సోమశ్రవసుడిని పురోహితుడిగా వరించడానికి ఆయన తండ్రి శృతశ్రవసునికి నమస్కారం చేసి, మహానుభావ, కరుణించి ఉండు నాకున్ పురోహితున్ కాగా నీ సుపుత్రు పవిత్రు పరమ తపోనైష్ఠి భాసుర యమ నియమాభిరామున్ సోమశ్రవసున్, నీ కుమారుడు నాకు పురోహితుడుగా పంపిస్తే, ఆయన నన్ను రక్షిస్తే నేను దేశాన్ని రక్షిస్తానని చెప్పంటే, దేశ రక్షణ కోసము చేతికి అందించిన కుమారుణ్ణి జనమేజయ మహారాజు పురోహితుడిగా పంపించేశాడు. పురోహితుడిని వరించిన జనమేజయ మహారాజు హస్తినాపురానికి బయలుదేరారు. వ్యాస మహర్షి ఆశ్రమంలో అతని నలుగురు శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంత్రుడు వాళ్ళకి వేద విభాగం చేసి ఋగ్వేదాన్ని పైలుడికి బోధించారు. ఆ శాఖలన్నిటికీ ఆయన ఆధిపత్యం వహించారు. యజుర్వేదాన్ని వైశంపాయనుడికి బోధించారు. ఆ శాఖలన్నిటికీ ఆయన ఆధిపత్యం వహించారు. సామవేదాన్ని జైమినికి బోధించారు. ఆ శాఖలన్నిటికీ ఆయన ఆధిపత్యం వహించారు. అధర్వణ వేదాన్ని సుమంత్రుకు బోధించాడు. ఆ శాఖలన్నిటికీ ఆయన ఆధిపత్యం వహించారు. వ్యాస మహర్షి ముఖ్య శిష్యులలో పైలుడు, ఆయన ముఖ్య శిష్యులలో ఉదంకుడు. ఉదంకుడు గురువు గారికి గురుపత్నికి ఆశ్రమంలో ఎలా సేవించారు అనేది గురు వైభవంగా నన్నయ్య గారు ఉదంకోపాఖ్యానాన్ని తీసుకొచ్చారు. నన్నయ్య గారు ఉదంకోపాఖ్యానాన్ని ప్రారంభిస్తూ, గురుకులమునందు గురువులకు పరిచర్యలు నచ్చి తాను అపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పరచను, గురు దయ అనిమాదిక అష్టగుణములతోడన్. ఉదంకుడు గురువుగారికి పైలుడికి సేవ చేశారు, గురుపత్నికి సేవ చేశారు, ఆశ్రమంలో సేవ చేశారు. అందరూ విద్యార్థులతో పాటు ఆయన వేద విద్య అభ్యసించారు. అందరికీ వేద విద్య అబ్బింది, కానీ గురువుగారి మనసులో స్థానం సంపాదించలేకపోయారు. ఎవరైతే గురువుగారి మనసులో స్థానం సంపాదించలేరో వారు ఏదైనా అభ్యున్నతి పొందగలరంటే చెప్పడం సాధ్యం కాదు. కానీ ఉదంకుడికి గురువుగారు అనుగ్రహం కలిగింది. గురువుగారి అనుగ్రహంతో ఆయన్ని అష్టసిద్ధులు ఆయన్ని వరించాయి. కావాలంటే ఆయన పరకాయ ప్రవేశం చేయగలడు, ఆకాశగమనం చేయగలడు, దివ్య దృష్టి చూడగలడు. కానీ ఆయన అష్టసిద్ధుల కోసం వెంపర్లాడేవాడు కాదు. ఆయన అంతిమ లక్ష్యం ఏంటంటే శ్రీ మహావిష్ణువుని దర్శించడమే. ఆయనకే కాదు, మనకు కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిపోయే లోపల మనం ఆ శ్రీమన్నారాయణుడిని దర్శించి మోక్షం వైకుంఠానికి మనం వచ్చేసి వెళ్ళాల. దానికోసమే ఈ సాధన అంతా. కలియుగంలో మానవులు ఆ సత్యాన్ని మరిచిపోయి ఈ సంసారము, ఈ ఆస్తులు అంతస్తులు, ఇహపర సుఖాలు, ఈ భౌతిక శారీరక సుఖాలన్నీ శాశ్వతం అని ఒక కలలో బ్రతుకుతున్నారు. ఆ అసత్యం నుంచి బయటకు వస్తే కానీ సత్యం గోచరించదు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ దొరకడమే దుర్లభం. ఒక్క మానవుడు మాత్రమే మోక్షం పొందగలడు, శాశ్వత శివ సాన్నిధ్యం. మిగతా జీవులకు లేదు. అందువల్ల మానవుడికి ఈ కలి ప్రభావం చేత మాయలో పడి ఒక అసత్యంలో బ్రతుకుతున్నాడు. ఈ శరీరం శాశ్వతమని,
ఈ ఇల్లు, ఈ వాకిలి, ఈ సంసారము, ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ శాశ్వతం అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. కానీ మరణం అనేది వస్తుంది. మరణం వచ్చే లోపల మనము సత్యాన్ని గ్రహించి శాశ్వత శివ సాన్నిధ్యం పొందడానికి ఇప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి. మనం భక్తి అనేది ఎప్పుడు వస్తుందంటే మనిషికి సత్యం ఎరుకైనప్పుడు భక్తి వస్తుంది. అంటే వైరాగ్యం రావాలా. కాలం గడిచిపోతూ ఉంటుంది, కానీ కాలంలో కాలుడు వస్తాడు, యమధర్మరాజు. కాలు పట్టుకొని లాక్కొని పోయి నువ్వు చేసిన తప్పులన్నిటికీ గరుడ పురాణంలో ఉన్న శిక్షలు, అన్ని శిక్షలు వేస్తాడు. దానికంటే ముందు నరకంలో వైతరణి అనే ఒక నది ఉంది. ఆ నదిలో ఎన్ని హింసలు పెడతారంటే ఆ నది దాటడమే కోటి సంవత్సరాల దాకా పడుతుంది. మనకు అన్ని శిక్షలు మనం యాత్ర శరీరం అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మిత్రమా, సత్యాన్ని గ్రహించి శాశ్వత శివ సాన్నిధ్యాన్ని పొందడానికి ఇప్పటి నుంచే మీరు భక్తి మార్గానికి రండి. గుడికి పోవడము, ఈ పూజలు చేయడము, దాన ధర్మాలు చేయడము ఇవన్నీ భక్తి మార్గం రావడానికి ఇది ఒక మార్గం అన్నమాట. అందువల్ల సత్యాన్ని ముందు తెలుసుకోవాలి. మనం వచ్చింది ఒక్కరమే, పోయేది ఒక్కరమే. ఈ శారీరక సంబంధాలన్నీ ఇక్కడనే వదిలిపెట్టి పోవాలి మిత్రమా. ఎవరు తోడుగా రారు. వృద్ధాప్యం వచ్చేసి ఎవరు పుచ్చుకోరు, రోగాలు ఎవరు పుచ్చుకోరు. మన ఆస్తులు, అంతస్తులు అన్యాయంగా సంపాదించిన, అక్రమంగా సంపాదించిన అవి పుచ్చుకుంటారు వారు. దేహ సంబంధికులైన కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, సోదరులు, సోదరీమణులు. కానీ మనం చేసిన పాపాలని ఎవరూ పుచ్చుకోలేరు. అదే వాల్మీకి మహర్షిని నారద మహర్షి అడిగారు, అయ్యా నువ్వు ఈ విధంగా దారి దోపిడీ చేస్తున్నావు కదా, మరి ఈ పాపంలో నీ భార్యకు కూడా భాగం ఉందా అంటే భార్యని పోయి అడిగితే ఆమె అన్నది దానికి సంబంధం లేదండి, ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి పుణ్యం వాళ్ళదే అని చెప్పి అన్నది. అందువల్ల మన పుణ్యం మనమే చేసుకోవాలా. పాపం చేసి లేనిపోని అన్ని మనం సంపాదించి మనం లేనిపోని అన్ని చేస్తే పాపం మూటగట్టుకొని పోయి అక్కడ నరకంలో అనుభవిస్తాం. దానికి బిడ్డలకి, భార్యకి సంబంధం లేదు. అందువల్ల జాగ్రత్త సుమా అని మనకు పురాణ ఇతిహాసాలు మనకు పరాకు చెబుతూ ఉంటాయి, జాగ్రత్త అని చెప్పని. ఆ విధంగా ఉదంకుడు ఆయన గురువు గారికి సేవ చేశారు. విద్య అయిపోయిన తర్వాత ఉదంకుడు గురుదక్షిణ చెల్లించాలని గురువుగారి దగ్గరికి వెళ్తారు. గురువుగారు నేను మీకు గురుదక్షిణ చెల్లించాలని అంటే గురుదక్షిణ తప్పక చెల్లించాలి. ఎందుకు చెల్లించాలంటే మళ్ళీ వచ్చే విద్యార్థులకు భోజనం పెట్టాలన్నా, ఆశ్రయం కల్పించాలన్నా. అందువల్ల ఆయన అడుగుతాడు. కానీ గురువుగారు అంటారు, నాయన నువ్వు చేసిన సేవకి అమోఘం, మళ్ళీ గురుదక్షిణ చెల్లించే అవసరం లేదంటాడు. కానీ గురుదక్షిణ చెల్లించాలా. గురువుగారితో సమాన స్థాయిలో ఆశ్రమంలో ఎవరు గురుపత్నికి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా గురుదక్షిణ అడుగమ్మా నువ్వు అని అంటే బిడ్డ ఆ మనసు గ్రహించి, నాయన ఇదిగో దగ్గరగా పౌష్య మహారాజు ఉన్నారు, ఆ మహారాణి మహాపతివ్రత, ఆమె చెవుల్లో సువర్ణతో కూడిన కుండలాలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను వ్రతం చేసుకోవాలా, అదే నీ గురుదక్షిణ. కానీ ఎప్పుడంటే అప్పుడు ఇస్తానికి కుదరదు. ఈ రోజుకి 4వ రోజు నువ్వు గురుదక్షిణ చెల్లించాలి. ఆ రోజు తిథి నక్షత్రం అన్నీ బాగున్నాయని చెప్పంటారు. ఆ విధంగా ఉదంకుడు గురుదక్షిణ తేవడానికి బయలుదేరారు. గురుదక్షిణ ఎలా సంపాదించారో రేపటి రోజున ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో నన్నయ్య గారు అద్భుతంగా వివరణ చేసుకున్నారు. నేను మీకు కూడా ఆ శ్రీకృష్ణ అనుగ్రహంతో మీకు వివరిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.